ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెనని మనం చూడగలం. ఈ వాక్యవచనాన్ని త్రిత్వవాదులు తీసుకొని ఒకరంటారు, ఈ వాక్యవచనంలోని మాటలు యేసు ప్రభువారు తనను గూర్చి చెప్పిన మాటలని అబద్ధాన్ని కల్పించి చెప్పగా, మరొకరు ఈ వాక్యవచనంలో వారికి వారే ముగ్గురు దేవుళ్లను సృష్టించి తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ రెండు అర్థాలు కూడా వాక్య విరుద్ధమైన అర్థాలై ఉన్నాయి. ఎందుకంటే ఈ వాక్యవచనంలోని యేసు ప్రభువారు లేరు. అదేవిధంగా త్రిత్వవాదులు చెప్పుచున్నట్లు ఈ వాక్యవచనంలో ముగ్గురు దేవులు లేరు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యవచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ వాక్యవచనంలోని మొదటి మాటలు యాహ్వే యెహోవా దేవుడు తనను గురించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉంటుండగా, అదేవిధంగా ఇప్పుడు అనే మాట నుండి యెషయా ప్రవక్త తనను గురించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడైన దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పగా, ఆయన మాటను అబద్ధముగా చూపించచ్చు నీవు ఒక్కడివి కాదు, నువ్వు ముగ్గురువై ఉన్నావని చెప్పడము దేవుని మీద తిరుగుబాటు చేయటే కదా. గనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. గనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు అని మనం చూస్తూ ఉంటాం. గనుక ఈ వాక్యవచనం యొక్క అర్థం ఏంటంటే, ఈ వాక్యవచనంలోని మొదటి మాటలు యాహ్వే యెహోవా దేవుడు తనను గురించి చెప్పిన మాటలని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అనే మాట నుండి యెషయా ప్రవక్త తనను గురించి చెప్పిన మాటలుగా మనం చూస్తాం. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.